నమస్తే అండి, నేను రజాక్. టీడీపీ ఆట మొదలెట్టింది. కూటమి ప్రభుత్వం ఆట ఆడడం స్టార్ట్ చేసింది. ఇంతకాలం సైలెంట్గా ఉన్నారు. పోసాని కృష్ణమురళిని పట్టించుకోలేదు, బోరుగడ్డ అనిల్ని పట్టించుకోలేదు, శ్రీరెడ్డిని పట్టించుకోవట్లేదు. అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జీలుగా సోషల్ మీడియాలో దుర్మార్గంగా మాట్లాడినటువంటి వరా రవీంద్రారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఏ ఒక్కరిని కూడా పట్టించుకోవట్లేదు. సరే, వీళ్ళ వరకు పక్కన పెడదాం. వైసీపీ పార్టీలో ఉండి నోటికి ఫిల్టర్ లేకుండా అడ్డగోలుగా కామెంట్లు చేసినటువంటి వ్యక్తులు, ఒక అంబటి రాంబాబు గారిని కానివ్వండి, పేర్ని నాని గారిని కానివ్వండి, గుడివాడ అమర్నాథ్ గారిని కానివ్వండి, అదేవిధంగా మన రోజా రెడ్డి గారు కానివ్వండి, ఇలా చాలామంది నేతలు ఎవరైతే ఉన్నారో మీడియా ముందుకు వచ్చి ఎల్లంపల్లి శ్రీనివాస్ దగ్గర నుంచి అందరినీ కూడా ఎవరిని టార్గెట్ చేయట్లేదని చెప్పేసి టీడీపీ పార్టీ కార్యకర్తల్లో ఒక రకమైన బాధ ఉన్న నేపథ్యంలో 2 టార్గెట్స్ని ఇప్పుడు ఫిక్స్ చేసుకొని మరి కొట్టడం అయితే జరుగుతుంది. నెంబర్ 1 టార్గెట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి, పార్టీ ఆఫీస్ మీదకి వచ్చినటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలే టార్గెట్గా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. మీరు గమనిస్తే కనుక మన నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ పోయినాడు. అదేవిధంగా పార్టీ ఆఫీస్ మీదకి వైసీపీ పార్టీ కార్యకర్తల నేతలు పోయినారు. అదేవిధంగా గన్నవరంలో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలని, అదేవిధంగా ఆ రోజున జరిగినటువంటి దాడుల్ని, అదేవిధంగా ఆ రోజు తగలబడినటువంటి కార్లకు సంబంధించి ప్రతి దాన్ని కూడా కూపి లాగడం జరుగుతుంది. అరెస్టులు మొదలైనవి మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినటువంటి జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఈ రోజున వేసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ముందస్తు బెయిల్ కోసం సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అదేవిధంగా దేవినేని అవినాష్ కావచ్చు, అదేవిధంగా మన కరకట్టకి సంబంధించినటువంటి రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ వేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మనం ఒక వార్త అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దానికి సంబంధించి ఫస్ట్ చూసిన తర్వాత రియాక్ట్ అయింది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినారు. ఈ 5 సంవత్సరాల పాటు వైసీపీ పార్టీ వెనక అటుపక్క ఇటుపక్క అన్ని పక్కల నుండి నడిపించింది మాత్రం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారే. సో ఈయనే ముందస్తుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారట. ఎక్కడ టీడీపీ పార్టీ నేతలు, టీడీపీ పార్టీ గవర్నమెంట్లో పోలీసులు వచ్చి అరెస్ట్ ఎక్కడ చేస్తారని చెప్పేసి ముందస్తుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసినారట. ఇది వచ్చేసి టీడీపీ పార్టీ ఆఫీసు దాడి కేసులో ఈయనైతే ఈ పిటిషన్ చేసినారట. సజ్జలతో పాటు ఆర్కే, అంటే మంగళగిరి పోయిన ఎమ్మెల్యే ఆర్కే, దేవినేని అవినాష్ పిటిషన్ల పైన హైకోర్టులో విచారణలు జరుగుతున్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు విచారణను అయితే వేగవంతం చేయడం అయితే జరిగింది. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చాలా మందిని, దాదాపు ఇప్పుడు 20-30 మంది దాకా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పైగా వారిని విచారిస్తున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి వెనుక వైసీపీ కీలక నేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారి డైరెక్షన్లోని దాడి జరిగిందని చెప్పేసి టీడీపీ నేతలు ఇప్పుడు కొండ బద్దలు కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లు విచారణ జరుగుతున్నాయి. తదుపరి విచారణను కోర్టు అయితే వాయిదాలు వేస్తూ రావడం అయితే జరిగింది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు కొంతమంది వైసీపీ పార్టీ నేతలను అదుపులో తీసుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు వినిపించడంతో వైసీపీ కీలక నేతలు అలర్ట్ అవడం అయితే జరుగుతోంది. ఆ కేసులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తమని పోలీసులు అదుపులోకి అందులో ఇన్వాల్వ్ చేస్తున్నారని హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేసినారట. దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆర్కే, అదేవిధంగా సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్లకి వాళ్ళు అప్లై చేసుకోవడం అయితే జరిగిందనమాట. చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయో. మొన్నటి వరకు రాజ్యం మందే, మనం పాలించిందే రాజ్యం, మనం చెప్పిందే వేదం, మనం మాట్లాడిందే రాజస్వం అన్నట్లు వ్యవహరించినటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఎలా తల్లకిందులైందో చూడండి. ఇక సామాన్య కార్యకర్తలు, కింద స్థాయి నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాట తీరు కావచ్చు, ఆయన పలికించినటువంటి ఆవాహభావాలు కావచ్చు, ఆయన టార్గెట్ చేసినటువంటి వ్యవహార శైలి కావచ్చు, ఇదంతా కూడా ఈ రోజున ఆయన మీద రిఫ్లెక్ట్ అవడం అయితే జరుగుతుంది. ఇది ఒక సింపుల్ టీజరు, ట్రైలర్లు మాత్రమే, పోస్టర్ లాంటివి మాత్రమే. అసలు సినిమా ముందు ఉండబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక రకమైన టార్గెట్ జరిగింది కదా. సో దాన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో అన్నిటిని కూడా కూపీలాగుతున్నారు. అదేవిధంగా ఈ పార్టీ ఆఫీసుల దాడి విషయంలో మరీ ముఖ్యంగా ఈ పెద్ద తలకాయల పేర్లు ఉన్నాయని చెప్పేసి ఈ రోజున వాళ్ళు నమ్మడంతో
డైరెక్ట్గా అరెస్టులు చేసి పెట్టి విచారణలు చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మొత్తానికైతే హైకోర్టు దగ్గరికి సజ్జల గారు వెళ్ళడం అయితే జరుగుతోంది. మొత్తానికైతే ముందస్తు బెయిల్ పిటిషన్లు అడగడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా కదా, ఆ రోజే చంద్రబాబు నాయుడు గారిని ఉక్కిరి బిక్కిరి చేసినారు కదా, ఏంది ఔటర్ రింగ్ రోడ్డు కేసు, అమరావతి రాజధాని భూముల కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఆ కేసు ఈ కేసు, ఒకటి పోతే ఒకటి. సో లీగల్గా మీకే కాదు మాకు కూడా ఉంటుంది ఆ పవర్ అని చెప్పేసి ఇప్పుడు టీడీపీ అయితే చూపించబోతోంది.